వేదిక మీదటువంటి మనకు సభా అధ్యక్షత వహిస్తున్న సతీష్ గారు, ముఖ్య అయినటువంటి నాగరాజు గారు, మరియు ముఖ్య అయినటువంటి కూరపాటి వెంకటనారాయణ గారు, గాలి వినోద్ గారు, అదేవిధంగా ఆల్ ద వే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అరవింద్ గారు, ఆయన నేషనల్ ఇన్ఛార్జ్ ఫర్ స్కిల్ మినిస్ట్రీ, వేదిక మీద మా ఇతర పెద్దలు, మా పాలిట్ బ్యూరో చైర్మన్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు అశోక్ రెడ్డి గారు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేము ఈ మధ్య కాలంలో అంటే దత్తాత్రేయ గారు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టి దాదాపు 20 జాబ్ మేళాస్, స్కిల్ మేళాస్, లోన్ మేళాస్ కండక్ట్ చేసాం. ఇవాళ కూడా జాబ్ మేళాస్ నుంచి కొన్ని కంపెనీలు తీసుకొచ్చాం. వాడు నేరుగా ఉద్యోగాలు ఇస్తారు. అదే వాళ్ళ కనుక స్కిల్ ఉంటాయి పిల్లలకు. లేని వాళ్ళకి స్కిల్ ఏ విధంగా ఇవ్వాలో దానికి స్టైఫండ్ అంతా ఇక్కడ వక్తలు మా ఆఫీసర్లు చెప్పారు. నేను ఈ పార్టీకి అయితే ఇక్కడ అధ్యక్షుడు తెలంగాణలో, దానికి నేషనల్ అధ్యక్షుడు మన స్కిల్ మినిస్టర్ జయంత్ సింగ్ గారు. సో వారి సౌజన్యంతో ఈరోజు మొత్తం మినిస్టర్ అంటే గెలుపు పని చేస్తుంది వారం రోజుల నుంచి. సో ఇట్లాంటివి ఈ కంటిన్యూస్ గా పెట్టమని వారు రిక్వెస్ట్ చేస్తే తెలంగాణ జిల్లాలో ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఒకటి మరొకసారి కూడా ఇంకొకటి కండక్ట్ చేస్తాం ఇక్కడ వరంగల్లోనే. మిత్రులు గాలి వినోద్ అన్నట్టుగా వాళ్ళు పెట్టి మనం పెట్టాలి, తర్వాత ఖమ్మంలో పెట్టాలి, నల్గొండలో పెట్టాలి, కొత్తగూడలో పెట్టాలి. ఇవన్నీ ఆయన అంగీకరించాడు. డేట్స్ అతి త్వరలో మేము ప్రకటిస్తాం. దీన్ని ముఖ్య వరంగల్ జిల్లా వాళ్ళే రావడం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ పిల్లలైనా ఎక్కడికైనా పోయి ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్ చెప్పినట్టుగా ఇది ఓన్లీ స్కిల్లే కాదు, స్కిల్ మేళా, జాబ్ మేళా, లోన్ మేళా. మరి బ్యాంకులో పిలిచాం, వాళ్ళు ఎట్లా మీరు లోన్ తీసుకోవాలని చెప్పాడు. సో లోన్స్ ఉన్నాయి, మన వాళ్ళకి తెలియదు తీసుకోవాలి. ఇంతకుముందు నారాయణ గారు అంటున్నారు నాతో, తెలంగాణలో వారికి ఉద్యోగం కావాలి, ఇంటి దగ్గరే కావాలి, ఇంటి పక్కకే ఉండాలి, ఆఫీస్ కూడా లేదా మనోడు కూడా. అంటే అట్లా లేజినెస్ ఉంది మన పిల్లలు. ఊరుకోవాలి. మనం కేరళ పోతే ఒక్కళ్ళు కాదు, అంత దుర్గా ఉంటుంది. అట్లా మనం వెళ్ళిపోవాలి. అవకాశాలు ఇస్తే ఎత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి దానికి స్కిల్ వెళ్ళాలి. ఇంతమంది సీతారాం గారు చెప్పినట్టు ఇంటర్ ఫెయిల్ అయినా ఉద్యోగం కావాలని ఏడుస్తారు. ఏ స్కిల్ అయినా నాకు పెద్ద ఉద్యోగం కావాలని వస్తారు. సో అందువల్ల మన వాళ్ళ మెంటల్ మేకప్ కూడా మారాలి. దానికి యాటిట్యూడ్ కూడా మారుతుంది తప్ప మీకు అవకాశాలు లేవు. సో మరొకసారి ఎవరైతే ఎంప్లాయీస్ వచ్చారో, ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ మన మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు అసలు నిరంతరంగా 1 వీక్ 2 డేస్ పనిచేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సతీష్ కి, డాక్టర్ లక్ష్మీకాంతరావు గారికి వాళ్ళు ప్రిమిసెస్ అద్భుతంగా ఉంది. ఎప్పుడు 2007-9 నా ఎలక్షన్ క్యాంపెయిన్ కి లెక్చర్లు ఓటాడడానికి వచ్చినప్పుడు చూసిన, ఇప్పుడు చూస్తే అది పబ్లిక్ గానే లేకపోతే చాలా అద్భుతమైన అంబియన్స్ ఉంది. వారికి కూడా తక్కువగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.